అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశంలో మరో ఘోర ప్రమాదం, 143 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేరళ వయనాడు జిల్లాలో రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కొండ చర్యలు విరిగిపడి ముప్పాడితో పాటు ఇతర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, కేరళ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, అలాగనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 143కు చేరింది. ఇక గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇక శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతుంది. ఇక కేరళ వయనాడు జిల్లాలో జూలై 30వ తారీఖున తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడి వరద పోటెత్తడంతో వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. ముప్పాడి, ముండక్కై, చురల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాల్లో చాలామంది చనిపోయారు. ఎండల్లో పడుకున్న చోటే కొందరు సజీవ సమాధి అయ్యారు. ఇక చూరల్మల, ముండక్కై గ్రామాలు ఆనవాలు లేకుండా పోయాయి. సగం గ్రామాలు సగం బురదలో కూరుకుపోయాయి. ఎటు చూసినా బురద, బండరాళ్లే కనిపిస్తున్నాయి. ఇక వందలాది వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇక చెలియారి నదిలో పదుల సంఖ్యలో డెడ్ బాడీలు గుర్తించారు. ఇక నిన్న వందల మందిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించారు. ఇక చాలా మంది మట్టి దెబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక మండకై ప్రాంతంలో టీ, కాఫీ, యాలకుల తోటలో పనిచేసేందుకు బెంగాలు, అస్సాం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరిలో 600 మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. ఇక వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక కేరళలో మరో 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వయనాడు జిల్లాలో వర్షం కురుస్తోంది. మరో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు కేరళ సర్కారు 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక తిరువనంతపురంలో అసెంబ్లీలో జాతీయ జెండాను సగం వరకు ఎగరేశారు. మరోవైపు అరేబియా సముద్రం వేడెక్కడంతోనే కేరళలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. చాలా తక్కువ టైంలో దట్టమైన మేఘాలు ఏర్పడడంతో వయనాడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. అవి వరద పోటెత్తడానికి, కొండ చర్యలు విరిగిపడడానికి కారణమయ్యాయని తెలిపారు.